బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కరీంనగర్ లో విద్యార్థి సంఘాల నేతలు రోడ్డెక్కి ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపించుకుంటున్నారు. సంగారెడ్డిలో రెండు విద్యార్థి సంఘాల మధ్య చెలరేగిన వివాదం ఇప్పుడు కరీంనగర్ లో సైతం తలెత్తింది. ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘ నాయకులు ఏబీవీపీ దిష్టిబొమ్మ దహన కార్యక్రమం చేపట్టగా అక్కడికి చేరుకున్న ఏబీవీపీ విద్యార్థి సంఘ నాయకులు ఎస్ఎఫ్ఐ నాయకులపై దాడికి దిగారు. ఈ దాడిలో ఎస్ఎఫ్ఐ నేత తల పగిలి తీవ్రంగా గాయమైంది. విద్యార్థి సంఘ నాయకులు ఒకరిపై ఒకరు భౌతిక దాడులకు దిగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. కరీంనగర్ విద్యార్థి సంఘాల నేతలు రోడ్డెక్కి ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపించుకుంటున్నారు. సంగారెడ్డిలో రెండు విద్యార్థి సంఘాల మధ్య చెలరేగిన వివాదం ఇప్పుడు కరీంనగర్ లో సైతం తలెత్తింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ తెలియజేస్తారు. శ్రీకాంత్, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? అసలు ఏం గొడవ, ఎలా జరిగింది, అసలు వివరాలు ఏంటి? థ్యాంక్ యూ ప్రియా. కరీంనగర్ లో రెండు విద్యార్థి సంఘాలు పిడిగుద్దులకు దిగాయి. స్థానిక తెలంగాణ చౌక్ లో రెండు విద్యార్థి సంఘ నేతలు కూడా బాహాబాహికి దిగారు. ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపించుకున్నారు. అయితే నిన్న సంగారెడ్డిలో జరిగిన విద్యార్థి సంఘ నాయకుల మధ్య గొడవకు ధీటుగా కూడా ఇక్కడ ఎస్ఎఫ్ఐ నాయకులు, ఏబీవీపీ సంఘానికి సంబంధించిన నాయకులు దిష్టి బొమ్మ దహనం చేయడానికైతే సన్నాహం చేస్తున్నారు. ఈ క్రమంలో ఏబీవీపీ విద్యార్థి సంఘ నాయకులు అక్కడికి చేరుకొని వారిని వారించే ప్రయత్నం చేశారు. ఇందులో భాగంగా ఏబీవీపీ కార్యకర్తలు ఎస్ఎఫ్ఐ కార్యకర్తలపై దాడికి దిగారు. ఈ దాడిలో ఇద్దరికి గాయాలు కూడా అయ్యాయి. ఆ రక్తస్రావం కూడా జరిగిన పరిస్థితి అయితే నెలకొంది. వెంటనే చేరుకున్న పోలీసులు అక్కడ ఘటనా స్థలానికి చేరుకొని ఇరు వర్గాలను కూడా చెదరగొట్టి అక్కడ శాంతింపజేసి వారి ఇరువురిని కూడా అక్కడ నుంచి పంపించి వేయడం అయితే జరిగింది. ఇటీవల విద్యార్థి సంఘ నాయకులు, అంటే విద్యార్థుల సమస్యలపై పోరాటం చేయాల్సిన నాయకులు ఆమె సొంత ప్రయోజనాల కోసం అయితే ఒక నెపంగా కూడా చూస్తూ కూడా ఇరు వర్గాలు కూడా దాడులు చేసుకుంటున్న ఘటనలు అక్కడక్కడ చోటు చేసుకుంటున్నాయి. గతంలో కూడా కరీంనగర్ లో ఓ పాఠశాలకు చెందిన వివాదంలో కూడా ఇరు పార్టీలు, రెండు ఏబీవీపీతో పాటు ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘ నాయకులు కూడా గతంలో కూడా ఇలాంటి ఘర్షణకి దిగిన పరిస్థితి. తాజాగా ఇప్పుడు మళ్ళీ వివాదం మళ్ళీ పెరిగిందని చెప్పవచ్చు. సంగారెడ్డిలో జరిగిన ఘటనకు మళ్ళీ తీసుకోకుండా, అంటే ఈ వివాదం చిలికి గాలి వాన రాష్ట్ర వ్యాప్తంగా కూడా వ్యాపించే పరిస్థితి అయితే ఉంది. ఉదయం నుండి కూడా ఇరు వర్గాలకు చెందిన కార్యకర్తలు వాట్సాప్లలో ఏబీవీపీ గూండాలు అంటూ ఎస్ఎఫ్ఐ నాయకులు, ఎస్ఎఫ్ఐ నాయకులు గూండాలు అంటూ ఏబీవీపీ కార్యకర్తలు స్టేటస్లు పెట్టుకోవడము, ఇదంతా ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది ప్రియా. అయితే ఎస్ఎఫ్ఐ ఏబీవీపీకి గల కారణాలు ఏంటి? అసలు ఎందుకు ఘర్షణ నెలకొంది? అయితే నిన్న సంగారెడ్డిలో జరిగిన రెండు విద్యార్థి సంఘాల మధ్య గొడవ చిలికి గాలివానగా మారి ఈ రోజు ఏబీవీపీకి చెందిన దిష్టి బొమ్మను దగ్ధం చేయడానికి ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు పూనుకోగా స్థానిక తెలంగాణ చౌక్ లో పెద్ద ఎత్తున కూడా ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాలు అయితే చేరుకున్నారు. అయితే తమ దిష్టి బొమ్మను ఎలా దహనం చేస్తారంటూ వాళ్ళు గొడవకు దిగడం జరిగింది. అడ్డుపడి ఒకరిపై ఒకరికి భౌతిక దాడులకు దిగడం జరిగింది. ప్రియా, థ్యాంక్ యూ శ్రీకాంత్. విద్యార్థుల కోసం చేసే పోరాటంలో పోటీపడండి, భౌతికంగా దాడులేండి. నాయకులు ఈరోజు సమావేశాలు పెడితే ఈరోజు ఓర్వలేక ఈరోజు గుండెలు దాడి పరిస్థితి. ఎక్కడ